पैसा वसूल मैसा पर मार नहीं सकी उसको। రష్మిక మందాన అంటే గుర్తొచ్చేది ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చిలిపి నవ్వు. కానీ మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. आखिर में मौत। గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో రష్మిక మందాన ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా భయంకరమైన అవతారంలో కనిపించారు. ముక్కు పుడక, మెడలో కంఠహారం ధరించి ఒక వారియర్ గెటప్ లో చాలా ఇంటెన్స్ గా చూస్తున్నారు. మొహం మీద రక్తపు మరకలు, చేతిలో ఆయుధం. చూస్తుంటే ఇందులో ఆమె పాత్ర వైలెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి అని మేకర్స్ పేర్కొన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందాన గత కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు. సికిందర్ మినహా ఇటీవల కాలంలో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. లేటెస్ట్ గా కుబేరా చిత్రంతో మరో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మైసా అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో అనౌన్స్ చేశారు. మైసా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ పోస్టర్ ను ధనుష్, కన్నడ పోస్టర్ ను శివరాజ్ కుమార్, మలయాళ పోస్టర్ ను దుల్కర్ సల్మాన్, హిందీ పోస్టర్ ను విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రష్మిక మందాన అంటే గుర్తొచ్చేది ఆమె క్యూట్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో విడుదల చేసిన టీజర్ రష్మికలోని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. తల్లి మాటల్లో కూతురి కోపం. టీజర్ ప్రారంభంలో ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. తన కూతురిలో గూడు కట్టుకున్న ఆగ్రహం గురించి, ఆమె పడే వేదన గురించి వివరించే ఆ డైలాగ్స్ గుండెకు హత్తుకుట్టాయి. నా బిడ్డ సచ్చిందన్నారు, కానీ మట్టే వణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాచలేక గాలి ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక అగ్గే బూడిదైంది. మండుతున్న నా బిడ్డను చూడలేక ఆఖరికి సావే చచ్చిపోయింది అన్న మాటలు కథలోని లోతును సూచిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక టైటిల్ రోల్ పోషిస్తోంది. టీజర్ చివరిలో ఆమె చేసిన ఒక భీకరమైన గర్జన ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టించింది. బాధను భరించి, అణచివేదను ఎదిరించి చివరకు తిరగబడిన ఒక ధైర్యవంతురాలైన మహిళగా రష్మిక కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపిన తీక్షణత, శత్రువుల రక్తంతో స్నానం చేసే ఆ సన్నివేశాలు రష్మికలోని మాస్ యాంగిల్స్ ని బయటపెట్టాయి. మైసా రష్మిక మందాన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా తిరుగుబాటుకు నిలువెత్తు రూపంలో ఆమె చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించేలా ఉంది. పైసా వసూల్ మైసా. पर मार नहीं सकी उसको। రష్మిక మందాన అంటే గుర్తొచ్చేది ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చిలిపి నవ్వు. కానీ మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. आखिर में मौत। గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో రష్మిక మందాన ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా భయంకరమైన అవతారంలో కనిపించారు. ముక్కు పుడక, మెడలో కంఠహారం ధరించి ఒక వారియర్ గెటప్ లో చాలా ఇంటెన్స్ గా చూస్తున్నారు. మొహం మీద రక్తపు మరకలు, చేతిలో ఆయుధం. చూస్తుంటే ఇందులో ఆమె పాత్ర వైలెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి అని మేకర్స్ పేర్కొన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందాన గత కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు. సికిందర్ మినహా ఇటీవల కాలంలో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. లేటెస్ట్ గా కుబేరా చిత్రంతో మరో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మైసా అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో అనౌన్స్ చేశారు. మైసా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ పోస్టర్ ను ధనుష్, కన్నడ పోస్టర్ ను శివరాజ్ కుమార్, మలయాళ పోస్టర్ ను దుల్కర్ సల్మాన్, హిందీ పోస్టర్ ను విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రష్మిక మందాన అంటే గుర్తొచ్చేది ఆమె క్యూట్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో విడుదల చేసిన టీజర్ రష్మికలోని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. తల్లి మాటల్లో కూతురి కోపం. టీజర్ ప్రారంభంలో ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. తన కూతురిలో గూడు కట్టుకున్న ఆగ్రహం గురించి, ఆమె పడే వేదన గురించి వివరించే ఆ డైలాగ్స్ గుండెకు హత్తుకుట్టాయి. నా బిడ్డ సచ్చిందన్నారు, కానీ మట్టే వణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాచలేక గాలి ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక అగ్గే బూడిదైంది. మండుతున్న నా బిడ్డను చూడలేక ఆఖరికి సావే చచ్చిపోయింది
అన్న మాటలు కథలోని లోతును సూచిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక టైటిల్ రోల్ పోషిస్తోంది. టీజర్ చివరిలో ఆమె చేసిన ఒక భీకరమైన గర్జన ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టించింది. బాధను భరించి అణచివేతను ఎదిరించి చివరకు తిరగబడిన ఒక ధైర్యవంతురాలైన మహిళగా రష్మిక కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపిన తీక్షణత, శత్రువుల రక్తంతో స్నానం చేసే ఆ సన్నివేశాలు రష్మికలోని మాస్ యాంగిల్స్ ని బయటపెట్టాయి. మైసా రష్మిక మందన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా తిరుగుబాటుకు నిలువెత్తు రూపంలో ఆమె చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించేలా ఉంది. పైసా వసూల్ మైసా पर मार नहीं सकी उसको। రష్మిక మందాన అంటే గుర్తొచ్చేది ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చిలిపి నవ్వు. కానీ మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. आखिर में मौत గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో రష్మిక మందాన ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా భయంకరమైన అవతారంలో కనిపించారు. ముక్కు పుడక, మెడలో కంఠహారం ధరించి ఒక వారియర్ గెటప్ లో చాలా ఇంటెన్స్ గా చూస్తున్నారు. మొహం మీద రక్తపు మరకలు, చేతిలో ఆయుధం. చూస్తుంటే ఇందులో ఆమె పాత్ర వైలెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం. ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి అని మేకర్స్ పేర్కొన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందాన గత కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నారు. సికిందర్ మినహా ఇటీవల కాలంలో ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. లేటెస్ట్ గా కుబేరా చిత్రంతో మరో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మైసా అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో అనౌన్స్ చేశారు. మైసా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ పోస్టర్ ను ధనుష్, కన్నడ పోస్టర్ ను శివరాజ్ కుమార్, మలయాళ పోస్టర్ ను దుల్కర్ సల్మాన్, హిందీ పోస్టర్ ను విక్కీ కౌశల్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రష్మిక మందాన అంటే గుర్తొచ్చేది ఆమె క్యూట్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతంలో విడుదల చేసిన టీజర్ రష్మికలోని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. తల్లి మాటల్లో కూతురి కోపం. టీజర్ ప్రారంభంలో ఒక మహిళ గొంతు వినిపిస్తుంది. తన కూతురిలో గూడు కట్టుకున్న ఆగ్రహం గురించి, ఆమె పడే వేదన గురించి వివరించే ఆ డైలాగ్స్ గుండెకు హత్తుకుట్టాయి. నా బిడ్డ సచ్చిందన్నారు, కానీ మట్టే వణికిపోయింది. నా బిడ్డ రక్తాన్ని దాచలేక గాలి ఆగిపోయింది. నా బిడ్డ ఊపిరిని మోయలేక అగ్గే బూడిదైంది. మండుతున్న నా బిడ్డను చూడలేక ఆఖరికి సావే చచ్చిపోయింది అన్న మాటలు కథలోని లోతును సూచిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక టైటిల్ రోల్ పోషిస్తోంది. టీజర్ చివరిలో ఆమె చేసిన ఒక భీకరమైన గర్జన ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టించింది. బాధను భరించి అణచివేతను ఎదిరించి చివరకు తిరగబడిన ఒక ధైర్యవంతురాలైన మహిళగా రష్మిక కనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపిన తీక్షణత, శత్రువుల రక్తంతో స్నానం చేసే ఆ సన్నివేశాలు రష్మికలోని మాస్ యాంగిల్స్ ని బయటపెట్టాయి. మైసా రష్మిక మందన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా తిరుగుబాటుకు నిలువెత్తు రూపంలో ఆమె చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించేలా ఉంది.